ఇచ్చినటువంటి సంఘ నాయకులకి, నడిపించే సహోదర సహోదరులకి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు తెలుస్తుందవా ప్రభనైనా, ఇంతవరకు నన్ను నైనా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్ని తండ్రి అయినా, ప్రతి ప్రియుడిని, వారి కుటుంబాలని కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. క్షేమాన్ని ఆరోగ్యాన్ని దయచేశారు ప్రభా. ఈ దినమైనా మరొక శనివారపు ప్రార్థన కూడికలో తని ప్రభా కొద్దిమందిగా మమ్మల్ని అందరినీ చేర్చి ప్రభా నాయన ఒక ప్రార్థన చేయడానికి, పాటలతో మేము స్తుతించడానికి, కొద్దిసేపు నాయన మీ వాక్య సంగతులనైనా నేను గ్రహించడానికి తన ప్రభా మీరు ఇచ్చినటువంటి నా యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావా ప్రభా నాయన. ప్రభా మరి నాకంటే తండ్రి నైనా గ్రూప్ లో ఎంతో నైనా విజయవంతులు ఉన్నారు తండ్రి, గొప్ప అన్నారు తండ్రి. ప్రభా నాయన మీరు అయినప్పటికీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి నాయన మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తెలుస్తుందా ప్రభా, నన్ను మరుగు చేయండి ప్రభా నాయన. మాకందరికీ తండ్రి ప్రభా ఏ మాటలు అవసరమో తండ్రి ప్రభా ఆ మాటలు మాత్రమే నాయన మాట్లాడడానికి ప్రభా నన్ను నడిపించమని చిన్న ప్రార్థన మీ పాసలను చేర్చుకోమని శక్తి కలిసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ఆమేన్. మరి వాక్య భాగం సిస్టర్ గారు చదివి వినిపించారు. దానికి ముందుగా ఒకసారి మరి ఇది రాసింది యేసు ప్రభు వారి ప్రియ శిష్యుడు యోహాను గారు కాబట్టి ఒకసారి యోహాను గారి గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. అందరికి తెలిసిందే అయినప్పటికీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం, నెమరు వేసుకుందాం. మరి యోహాన్ గారు యేసు ప్రభు వారికి ఎట్లా అంటే ముఖ్యమైన శిష్యుల్లో, ప్రియమైన శిష్యుల్లో యోహాను గారు. అలాగే మరి యేసు ప్రభు వారు శిలువను మరి మరణిస్తున్నప్పుడు దగ్గరున్న శిష్యుడు కూడాను మరి యోహాను వారి యొక్క ప్రేమని మరి యేసు ప్రభు వారు గుర్తించి తన తల్లి అని మరియమ్మని యోహాను గారికి అప్పచెప్తారనమాట. ఇదిగో నీ తల్లి అని మరి తనకు చెప్పి, ఇదిగో నీ కుమారుడని మరి మరియమ్మ గారికి పరిచయం చేసినట్టు మనకు తెలుసు అనమాట. అంటే అంత ముఖ్యమైన శిష్యుడు అనమాట. మరి ఈ యొక్క వాక్య భాగాలు ఎప్పుడు రాశారంటే తను యోహాన్ గారు యేసు ప్రభు వారు మరణించిన తర్వాత తిరిగి లేచి మరి పరానికి ఎక్కినప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత 96 సంవత్సరాల వరకు, అంటే 60 to 96 AD వరకు అనమాట. యోహాను గారు రాసిన 5 పుస్తకాలు మనకు తెలుసు అనమాట. ఒకటేమో యోహాను సువార్త, 4 సువార్తలు ఒకటి, మిగతా మూడేమో మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక. తర్వాత మరి ఆఖరిగా ఆత్మ పరవశుడై రాసినటువంటి మరి రివల్యూషన్ ప్రకటన అనమాట. అంటే యోహాను గురించి చెప్పవలసింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక యోహాను గారు యేసు ప్రభు వారికి ఎలా అంటే ఆనుకుని జీవించాడు. ఆయన పరిచయం చేసినంతకాలం కూడాను ఆయన రొమ్మును ఆనుకుని జీవించాడు అనమాట. తర్వాత అంటే వాక్యాన్ని ఆనుకుని జీవించాడు తను. ఒక ప్రేమను ఎలా అంటే ఆనుకుని జీవించాడు అనమాట. యేసు ప్రభు వారిలో ఎంత ప్రేమ ఉంది, ఎంత మరి యథార్థత ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎవ్రీథింగ్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఎలాంటి మరి యేసు ప్రభు వారి గురించి బాగా దగ్గరుండి గమనించిన వాడు యోహాన్ గారు అన్నమాట. మరి అలాంటి యోహాన్ గారు ఈ ప్రేమ గురించి చదవబడిన వాక్య భాగంలో ప్రేమ గురించి, ఆజ్ఞల గురించి, ఆజ్ఞలు భారమైనవి కావు, అంటే మనం అనుసరించడానికి ఆజ్ఞలు ఎంత మాత్రం భారమైనవి కావు. కాబట్టి ఎలా అంటే ఆజ్ఞల ద్వారా, ఎలాంటి అనుసరించడం ద్వారా, ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా మనం ప్రేమిస్తాం దేవుణ్ణి అనే మాటలు చెప్పడం జరిగింది అనమాట. మరి ప్రేమ అంటే కనుక ఈ రోజుల్లో చాలా మందికి తెలుసు, రకరకాల ప్రేమలు ఉన్నాయి భూమిలో కూడా అనమాట.
ఈ ప్రేమలన్నీ కూడా చాలా ప్రేమలు ఎలా అంటే శరీరాశిని బట్టి ప్రేమించే తత్వం ఉంది. నేత్రాశిని బట్టి ప్రేమించే తత్వం ఉంది. జీవబ్రహ్మాన్ని అనుసరించి ప్రేమించే తత్వం ఉందన్నమాట. లోకంలో అన్ని కూడా ఇవే ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్య భర్తల ప్రేమ ఉంది, తర్వాత తల్లిదండ్రులు బిడ్డల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది. ఇలా రకరకాల ప్రేమలు ఉన్నాయన్నమాట. అయితే ఇందులో లోకంలో ఉన్న ప్రేమల్లో కొంచెం గొప్ప ప్రేమ ఏదంటే కనుక తల్లిదండ్రులు చూపించే ప్రేమ. అయితే మరి దేవుడు చూపించే ప్రేమ ఎలా అంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే మిగతా వాళ్ళు ఎవరు చూపించే ప్రేమ కన్నా కూడా గొప్పదనమాట. మిన్న అయిందనమాట. అది వాడబారిన ప్రేమ. అది దేవుడు చూపించే ప్రేమ వాడబారిన ప్రేమ అనమాట. వాడిపోదనమాట. ఫర్ ఎవర్ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం భూమి మీద ఉన్నంత కాలం, తర్వాత మనం నిద్రించిన తర్వాత మరి తండ్రితో పరలోకానికి తీసుకొని పోబడినప్పుడు కూడా ఆయన ప్రేమ అలాంటి మన పట్ల ఉంటుందన్నమాట. అలాంటి ప్రేమ అంటే మనం ఎలాగ మరి ఉమ్, మనం ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది మరి చక్కగా ఎలా అంటే రెండు మాటలు మరి యోహాన్ గారు చాలా అంశాలు ఎలా వివరించడం జరిగిందనమాట. అది చూద్దాం ఒకసారి. అయితే మరి దానికి ముందు ఒక చిన్న మాట చూద్దాం ప్రేమ గురించి. యోహాన్ సువార్త 3:16లో ఒక మంచి మాట ఉంది. యోహాన్ సువార్త 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. బొరో గారిది లైన్ ఇదైనట్టుందండి, వెయిట్ చేయండి. ఓకే. హలో. సార్ వినపడుతుంది, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఉం. అదే ఫస్ట్ పార్ట్ చూద్దాం ఒకసారి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. ఆ మాట ఎలా అంటే చూసినప్పుడు ఎలా అంటే మనకి అంటే దేవుడే లోకాన్ని ముందు ప్రేమించాడా లేకపోతే మనం ముందు ప్రేమించామా దేవుణ్ణి అనేది ఒకసారి మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, నెమరు వేసుకుందాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అంటే ఎవరమైనా కానీ మనం ఏమైనా కానీ ఎలా అంటే దేవుడు ఎలా అంటే ప్రేమించాడు అనమాట. సుబ్బారావు గారు వీడియో ఓపెన్ చేసుకో. వీడియోతో నొక్కండి మీరు. ఇది సౌండ్ కొడుతున్నారు, పక్కన వీడియో ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. రాలే. చూడండి, పక్కన వీడియో షూ బొమ్మ ఉంటుంది, దాన్ని నొక్కండి. మీరు వీడియో రావట్లేదా? అయితే మీకు వేరేదిలాగా ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, కంటిన్యూ చేయండి బ్రదర్. ఓకే, సరే మరి. ఓకే అండి, కంటిన్యూ చేయండి బ్రదర్ ప్లీజ్. ఓకే 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 కంటిన్యూ చేస్తున్నా. అదే మనం ఎవరమైనా మన స్థితి ఎలాగున్నా కానీ రిచ్చా పూరా అని కాదు. అలానే మనం ఎలా అంటే మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమని కాదు. అదేమి దేవుడు చూడనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక లోకాన్ని ఎంతో ప్రేమించాను దేవుడు. దానికి రుజువులు లేకున్నాయి, బైబిల్ గ్రంథం రుజువులు లేకుండా అంటే కానీ రుజువులు ఉన్నాయి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో మరి అధ్యాయం అంతా చదివితే కనుక చాలా విషయాలు తెలుస్తాయి మనకి. చాలాసార్లు మనం ఆదికాండం బైబిల్ అంతా చూద్దామని స్టార్ట్ చేసి ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక 10 వచనాలు చదివేసేయాలంటే మళ్ళీ మనం
స్టాప్ చేస్తాం, ఆగిపోతాం అనమాట. అలా కాకుండా పూర్తిగా చదివిన వాళ్ళకి అర్థమవుద్ది. మరి దేవుడు ఎలాగ ప్రేమించాడు, లోకాన్ని ఎలా ప్రేమించాడు అంటే కనుక ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే కనుక మరి మొదటగా ఎలా అంటే తను మన కోసం మనల్ని నిర్మించక ముందు ఫస్ట్ ఏం చేశారంటే కనుక పగల్ని కలుగు చేశారు ఆయన. పగల్ని రాత్రిని వేరు చేశారు. తర్వాత పగలు రాత్రి వేరైన తర్వాత మరి భూమిని ఆకాశం చేశారు ఆయన. తర్వాత మరి భూమి మీద మరి ఆహారాన్ని ఇచ్చే వృక్ష సంపదను కలుగు చేశారు ఆయన. తర్వాత మరి ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ పక్షులు వీటన్నిటిని కలుగు చేశారు ఆయన. తర్వాత సముద్ర జలాలు సృష్టించి దానిలో నివసించే జీవ జీవరాశులు ఎలా అంటే ఆయన మరి సృష్టించారనమాట. ఆఖరికి ఎలా అంటే ఆయన పోలికలు మనల్ని సృజించారనమాట. చూడండి మరి మనకి ఎలా అంటే 6వ రోజున ఎలా అంటే మనల్ని నిర్మించారు ఆఖరికి అనమాట. మనల్ని నిర్మించక ముందే మనకి ఏం కావాలి, మనం బ్రతకడానికి హ్యాపీగా బ్రతకడానికి ఏం కావాలి అనేది ఎలా అంటే మన కోసం అన్నీ కూడా ఆయన సమకూర్చారు. ప్రతిదీ సమకూర్చారనమాట. దాన్ని బట్టి తెలుస్తుంది అంటే తన ఆపులకులో నిర్మించే మానవుడికి ఎలా అంటే అన్ని సమకూర్చాలి, అన్ని ఏర్పరచాలి అనేటువంటి మరి గొప్ప ప్రేమ దేవుని దగ్గర ఉంది. ఒకసారి మరి ఆదికాండం 1వ అధ్యాయము 25, 26, 27 చదవండమ్మా. ఆదికాండం 1వ అధ్యాయము 25 నుంచి దేవుడు ఆ, నువ్వు ఏదో కొంచెం దేవుడు డిస్టర్బెన్స్ ఉంది. ఆ దేవుడు ఆయా జాతుల దేవుడు ఆయా ప్రకారం జాతుల ప్రకారము ఆ, అదేగా సార్. అదే అమ్మా, అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము, పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను ఛేదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఎలుదురుగా కానీ పలికెను. దేవుడు తన స్వరూపంలో నరుని సృజించెను. దేవుని స్వరూపంలో వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మనల్ని సృష్టించక ముందు, మనల్ని నిర్మాణం చేయకముందు మనకు కావాల్సిన భూమి మీద కావాల్సిన అన్ని కూడా, ఆకాశంలో కావాల్సిన అన్ని కూడా, అలాగే సముద్ర జలాల్లో కావాల్సిన వాటన్నిటి కూడా ఎలా అంటే దేవుడు మన కోసం సృష్టించారనమాట. అది దేవుని యొక్క గొప్ప ప్రేమ అనమాట. మనం ఆయన్ని ప్రేమించక ముందే ఆయన అన్ని సృష్టించారు మన కోసం. అది ప్రేమ అన్నమాట. ఇది తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పది. మిగతా ఏ ప్రేమ చూసుకున్నా లోకంలో వాటన్నిటికంటే గొప్పదన్నమాట. తర్వాత మరి సృష్టించిన తర్వాత మరి ఏమన్నారంటే కనుక దేవుడు ఏమన్నారంటే 28వ వచనం చూస్తే కనుక దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మన కోసం సృష్టించాడు అనడానికి ప్రూఫ్ అన్నమాట ఇది. అన్ని అన్ని కూడా ఎలా అంటే సమస్తము మరి భూమి మీద, ఆకాశంలో, సముద్రంలో మన కోసం సృష్టించి ఆయన ఏం చేశారంటే మీరు ఫలించండి, వృద్ధి చెందండి, భూమిని నిండించండి, భూమిని ఏలండి అనేటువంటి మరి గొప్ప వాగ్దానంతో కూడినటువంటి ఒక ప్రామిస్లు మనకి ఇచ్చారనమాట ఆయన. మనకు అది ఇచ్చారు. అలా మీరు నడవండి, అలా డెవలప్ అవ్వాలి, మీరు ఫలించాలి, వృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, భూమిని ఏలాలి అని మనకి ప్రేమతో మనకు అన్ని కూడా అరేంజ్ చేశారనమాట. తర్వాత మరి అంటే ఆయన అయితే ఏ భేదం లేకుండా మరి దేవుడేమో మన కోసం అన్ని అరేంజ్ చేస్తే మనము ఈ రోజుల్లో ఎలా అంటే కొంత భేదాలు మనం చూపించుకుంటాం ప్రతి చోట అన్నమాట. ప్రతి గ్రూప్ లోను, ప్రతి చర్చ్ లోను,
మరి ప్రతి సంఘంలో కూడా భేదాలు ఉంటాయన్నమాట. ఇది మరి అంటే పరిచయం చేయడంలో భేదాలు ఉంటాయి, సువార్త వెదజల్లంలో భేదాలు ఉంటాయి. ఏదో ఒక మరి చిన్న వెనుకబాటు అనమాట, చిన్న వెనుకబాటు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి మరి పేతురు గారు గురించి చదివితే కనుక ఒకసారి అపొస్తలుల కార్యాలు 11 అధ్యాయము 5-12 చూస్తే, అపొస్తలుల కార్యాలు 11 అధ్యాయము 5-12. అప్పుడు ఆత్మ అప్పుడు ఆత్మ నీవు నీవు భేదమేమియూ చేయక ఉమ్, వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఉమ్, ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. ఉమ్, మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. ఉమ్, అప్పుడు అతడు, ఉమ్, నీవు ఎప్పటికు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరినూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ ఉమ్, మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. ఉమ్, నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. ఉమ్. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. మీరు ఏ వచనం చదువుతున్నారమ్మా మీరు? 11వ అధ్యాయము, ఉమ్, అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 5 నుండి 12వ వచనం. 12. ఆ, ఓకే. చదవండి. అప్పుడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఉమ్. అనుగ్రహించిన దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా ఈ దేవుని బాగా అడ్డ ఈ చదవబడుతున్న భాగాల్లో ఏముందంటే, ఉమ్, పేతురు గారు ఎలాంటే మరి అన్యులకి సువార్త ప్రకటించడానికి అంత సుముఖంగా ఉన్నాడు అనమాట. సుముఖంగా ఉన్నప్పుడు దేవుడు తనకు ఒక దర్శనం ఇస్తారనమాట. ఆ దర్శనం ఏంటంటే, ఒక విచిత్రమైన మరి పాత్ర, దుప్పటిలాగా ఉండే ఒక పాత్ర తనకి ప్రత్యక్షమవుద్ది. చూస్తూ ఉన్నప్పుడు ఆ పాత్రలో చతుష్పాద జంతువులు ఉంటాయన్నమాట. అన్ని రకరకాలు ఉంటాయి. అలాగా 3 సార్లు తనకి ప్రత్యక్షమవుతుంది అనమాట. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చెప్తారంటే అది తీసుకుని తినమంటారు అనమాట. దాని అర్థం ఏంటంటే గనక, సువార్త అనేది ఎదిగిన బిడ్డలకు, దేవుల్లో ఎదిగిన బిడ్డలకే కాకుండా ప్రతి వారికి వెదజల్లబడాలన్నమాట. అది ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు. ఈ 11 అధ్యాయంలోనే కాకుండా 10వ అధ్యాయంలో కూడా ఉంది. ఇదే మాట ఉందన్నమాట. 10వ అధ్యాయము 9-16 అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 9-16 కూడా అదే అదే విషయం ఉందన్నమాట. ఆ విషయాన్ని 11 అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఏంటి నువ్వు మరి మిగతా వాళ్ళతో కలుస్తున్నావేంటి, అన్యులతో కలుస్తున్నావేంటి అన్నప్పుడు ఎలా అంటే చెప్తాడు. నాకు ఇలా దర్శనం వచ్చింది, దేవుడు నాకు ఎలా అంటే 3 సార్లు నాతో చెప్పడం జరిగింది. మరి రక్షించబడ్డ వాళ్ళు కాదు, విశ్వాసులే కాదు, అవిశ్వాసులతో కూడా, అన్యులతో కూడా అంటే మరి ఉండి వాళ్ళని మార్చాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి అనేది మరి ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. అది మరి దేవుని ద్వారా వచ్చినటువంటి దర్శనం అదనమాట. కాబట్టి ఎలా అంటే ఏమి నేర్చుకోవాలి మనం దీని ద్వారా, ఏమి నేర్చుకోవాలంటే కనుక, మనము విశ్వాసుల మధ్యలోనే కాకుండా అవిశ్వాసుల మధ్యలో కూడా మనం సువార్తను వెదజల్లాలి. మనం ఎలా అంటే వాళ్ళతో ఎలా అంటే మనం ఎంజాయ్ చేయమని కాదు, ఎలా వెదజల్లుతామంటే మన యొక్క ప్రత్యేకమైన స్థితిని వాళ్ళకి చూపించాలన్నమాట. మన ప్రత్యేకత అనేది చూపించాలన్నమాట. ఓ ఇతను ఆ, క్రీస్తు విశ్వాసి, ఇతను విశ్వాసి, ఇతను ఎలాంటి, ఇతని దగ్గర ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేది తనకు అర్థమయ్యేలాగా మన ప్రవర్తన ఉండాలన్నమాట. అది అంటే మనం అతని జట్టు ఉండం కానీ బట్ మన ప్రత్యేకతను తను చూపిస్తాను అనమాట. ఉద్యోగిగా ఉండకూడదు అనమాట. అంటే దాని ద్వారా మనం, ఆ పరిచయం ద్వారా మనం అవిశ్వాసులు కూడా మనం మరి సువార్త వెదజల్లే వారంగా ఉండాలన్నమాట. భేదాలు చూపించకూడదు. సువార్త వెదజల్లేటప్పుడు భేదాలు చూపించకూడదు అనమాట.
అంటే దేవుడు ఎలా అంటే మనకి దేవుడు ప్రేమించే విధానం అలా ఉంది. దేవుడు ఎలా అంటే ఎలాంటి అరమరికలు లేకుండా మరి అందరినీ ప్రేమించాడు తను. పక్షపాతం లేకుండా ప్రతి వారి మీద మరి ఎండ కాస్తుంది, వర్షం పడుతుంది. మరి భూమి మీద కావాల్సిన ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. బట్ అలాంటి మరి మనం విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి? విశ్వాసులుగా దేవుని ప్రేమ అలా ఉంది, పక్షపాతం లేకుండా ఉంది. మనం ఆయన ఎలా ప్రేమించి దగ్గర అవ్వాలి మనం అంటే కనుక దానికి ఆజ్ఞలు మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఆజ్ఞలు ఎలాంటి మనం పాటించాలి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మరి నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. క్రొత్త నిబంధన మరి మత్తయి సువార్తలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఒకటే. పాత నిబంధనలు ఉన్నటువంటి ఆజ్ఞలకి సరిపోయే ఆజ్ఞలు కొత్త నిబంధనలు ఉన్నాయన్నమాట. అయితే మరి అసలు ఏంటి ఆజ్ఞలు ఏంటి? మనకి మనకి ఏమైనా జ్ఞాపకం ఉంటున్నాయా? మనం వాటిలో మనం నిల్చుంటున్నామా? ఆజ్ఞలకి విధేయత చూపిస్తున్నామా? వాటిలో నడుచుకుంటున్నామా? మనం గుర్తు చేసుకుంటున్నామా ఆ సమయాల్లో సమయోచితంగా అనేది మనకి మరి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మరి ఆజ్ఞలు ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20 అధ్యాయంలో 1 నుంచి 17 వరకు ఉన్నాయి. నిర్గమకాండం 20 అధ్యాయము 1 నుంచి 17. ఎవరైనా చదవగలరా? బ్రదర్. నిర్గమాకాండం దేవుడు ఈ నిర్గమాకాండం ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఉమ్, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఉమ్, ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదకు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఆమేన్. ఇవి ఆమేన్. 10 ఆజ్ఞలు అనమాట. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఇవి మనకి మరి చాలాసార్లు చదువుకుని ఉంటాం మనం. కానీ మరి ఇవి ఎలా అంటే మనకి వచ్చేసి ఉండాలన్నమాట. నీ దేవుడైన యెహోవా నేనే, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద ఉండే నీళ్ళందు కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు, దేనికి పూజించకూడదు, దేనికి సాగిలపడకూడదు. అలానే మరి యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తర్వాత విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. తర్వాత మరి తల్లిదండ్రులేమో సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువానిలో ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య నేను, అతని దాసునేను, ఇంద్రేను, అతని గాడి నేను మనం ఆశించకూడదు అనమాట. ఇవి ఇవి 10 ఆజ్ఞలు అనమాట. ఈ 10 ఆజ్ఞలు ఎలా అంటే ఎవరైతే కనుక మరి తూచా తప్పకుండా మరి పాటిస్తారో, వీటిని గైకొని వాటిని అనుసరించి వాటిలో నడుచుకుంటారు. ఎలా అంటే వాళ్ళకి ఎలా అంటే ప్రేమ ఉన్నట్లు లెక్క, దేవుని మీద దేవుని ప్రేమిస్తున్నట్లు లెక్క అనమాట.
ఇందులో 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ తప్పిపోయినా కానీ అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదనమాట. అది అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ, ఎవరు యోహాన్ గారు అది చెప్తున్నారు అనమాట. ఈ ఆజ్ఞలు అంటే మీకు భారమైనవి కాదంటున్నారు. ఆజ్ఞలు పాటించడం భారమైనవి కాదు. ఒకసారి అభ్యాసం చేయడం మొదలు పెడితే కనుక ఇవి మనకు బరువు కాదనమాట. మన మనసుకి ఎలాంటి బరువు ఉండదు, తేలిక ఉంటుంది అనమాట. అప్పుడు ఎలా అంటే మనకు తెలుస్తుంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతుంది అనమాట. లేకుంటే ఆలోచన రాదు. ఎలా ఉంటుందంటే మన భక్తి నామకార్థ క్రైస్తవం గాను, వేషధారణ గాను, భక్తిహీనత, భక్తి లేని క్రైస్తవత్వం మన దగ్గర ఉంటుంది అనమాట. మనకి ఆ ప్రేమ అనేది మనకు అర్థం కాదనమాట. ఈ ఆజ్ఞలు తప్పిపోతే కనుక ఆ ప్రేమ అనేది మనకు అర్థం కాదు. ఏదో భారం ఉంటుంది అనమాట, తెలియని భారం ఉంటుంది అనమాట మనసులో. మనసు తేలిగ్గా ఉంటుంది. అలాగే మరి మరి మత్తయి సువార్తలు కూడా 22 అధ్యాయము 36 నుంచి 40 వరకు ఉంది. మత్తయి సువార్తలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధన ఆజ్ఞలు అన్నమాట. ఈ ఈ 2 ఆజ్ఞలు కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలకి సమానమైనటువంటివి. అవేమో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు యెహో మోషే గారికి తీసుకొచ్చిన ఆజ్ఞలు అవి. యెహోవా దేవుడు ఎలా అంటే 40 దినాలు మోషే ఉపవాసం ఉంటే కనుక సీనాయి కొండ మీద 40 దినాలు అయిన తర్వాత 10 ఆజ్ఞలు అంటే తన సొంత బ్రెయిల్తో అలాంటి రాసిస్తారనమాట మోషే గారికి. ఇక్కడ మాత్రం స్వయంగా ఎలా అంటే అక్కడ దేవుడు రాసిచ్చారు. ఇక్కడ కూడా ఎలా అంటే దైవ స్వరూపం ఎలా అంటే యేసు ప్రభు వారు చెప్పే ఆజ్ఞలు అన్నమాట ఇవి. 2 ఆజ్ఞలు ఒకసారి చూడండి అమ్మా. మత్తయి సువార్త 22 అధ్యాయము 36, 40. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇది ఎలా అంటే యేసు ప్రభు వారిని శోధిస్తుంటారు అనమాట. పరిచయులను ఇంకొకరు ఎవరు సద్దూకయ్యులు పరిచయులు ఎలా అంటే యేసు ప్రభువుని శోధిస్తారు అంటే ఆయన్ని టెస్ట్ చేస్తారనమాట. ఏది ముఖ్యమైన ఆజ్ఞ? 10 ఆజ్ఞలు ముఖ్యమైనయే. 10 కూడా ఎట్లా ఇంపార్టెంటే. ఏమైతే నిర్గమకాండం 20 అధ్యాయంలో చెప్పబడిన ఈ ఆజ్ఞలు ఉన్నాయో అవి ఇంపార్టెంట్. అందులో ఒకటి తప్పిపోయినా కానీ అన్నిట్లో తప్పని లెక్క అనమాట. అది ఎలా అంటే మరి దైవ స్వరూపైన యేసుప్రభువుని ఎలా అంటే శోధించాలి, ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి టెస్ట్ చేయడానికి ఎలా అంటే ఏది ఇంపార్టెంట్ ఆజ్ఞ అంటే కనుక సింపుల్ గా అని చెప్పారనమాట. ఈ 2 ఆజ్ఞలు చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి నిన్ను వలె నువ్వు పొరుగు అని ప్రేమించాలి. ప్రేమ అనేది ఎలా అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 13 అధ్యాయంలో ప్రేమ గురించి ఉండదన్నమాట. ప్రేమ ఎలాగా డంబంగా ప్రవర్తించదు, మర్యాదగా ప్రవర్తించదు అని ఉంటుంది ప్రేమ గురించి అనమాట. తర్వాత మరి తర్వాత చూసినట్లయితే కనుక ఎప్పుడైతే కనుక మరి ఈ ఆజ్ఞలను మనం అనుసరిస్తామో ఈ చదవబడిన వాక్యంలో ఒక 3వ మాట ఉంది. అదేంటంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావట. అంటే ఏవైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో లేకుండా ఏవైతే కనుక క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 22 అధ్యాయంలో 2 ఆజ్ఞలు ఉన్నాయో అవి భారమైనవి కాదట. అవి భారమైనవి కావు. కానీ మనం ఎలాంటి భారంలో ఫీల్ అవుతాం మనం. ఎందుకనంటే అసలు ఆజ్ఞలు మనం పాటించం కాబట్టి, ఆజ్ఞలకు విధేయత చూపించం కాబట్టి, ఆజ్ఞలు అనుసరించి నడుచుకోం కాబట్టి అది మనకు భారంగా ఉంటాయి అన్నమాట అవి. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నారంటే మరి మత్తయి సువార్త 11:28 చూడము ఒకసారి. మత్తయి సువార్త 11 అధ్యాయము 28 చూస్తే
ప్రయాసపడి ఉమ్, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు చాలు. అంటే మనం ఎలా అంటే ఎవరు ఈ ప్రయాసపడి భారం మోసుకెళ్తున్నట్టు సమస్త జనులు ఎవరంటే చాలా మంది ఉన్నారనమాట. అలా మోసుకెళ్లే సమస్త జనులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఆజ్ఞలు ఎలా అంటే అనుసరించే వాళ్ళు కాదు, ఆజ్ఞలు కంటే విధేయత చూపించే వాళ్ళు కాదు. అందుకని అంటే వాళ్ళ మనసు ఎలా అంటే భారంగా ఉందన్నమాట. భారంగా ఉంది, ఏదో బరువు మోస్తున్నట్టు ఉందన్నమాట. ఒక పని చేయలేరు, ఒక ఆలోచన చేయలేరు, ఒక వర్క్ని ఎట్లా అంటే కరెక్ట్ గా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు అనమాట. అంటే ఏదో భారం. ఏంటి ఆ భారం అంటే కనుక ఆజ్ఞల్ని అతిక్రమించిన భారం అనమాట. అలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఉం? బైబిల్ ఉన్నారనమాట. ఎదగలేకపోయారు, వర్తిల్లలేకపోయారు అనమాట వాళ్ళు. ఎందుకంటే ఆజ్ఞలు ఎలాంటి వాళ్ళు అనుసరించలేకపోయారు, గైకొనలేకపోయారు, ఆజ్ఞలు నడుచుకోలేకపోయారు అనమాట వాళ్ళు. అయితే మరి దేవుడు ఏం చెప్తున్నాడు కనుక, ఏం చెప్తున్నారు 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు గలవాను కనుక ఉమ్, మీ మీ మీద మీద నా నా కాడి కాడి ఎత్తుకో, ఎత్తుకొని. నా యొద్ద నేర్చుకోండి. అంటే నా యొద్ద నేర్చుకోండి అంటే కనుక ఆయన చెప్పే ఆజ్ఞలు, విధులు ఎలా అంటే మనం అనుసరించాలన్నమాట. అప్పుడు ఎలా అంటే ఈజీనెస్ వస్తుంది మనసుకి అనమాట. లేకుండా కానీ భారంగా ఉంటుంది అనమాట. మనసు మనసు చాలా భారంగా ఉంటుంది అనమాట. ఒకసారి మరి లేవి కాండంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. లేవి కాండము 25వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తే కనుక కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని ఉమ్, అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ ఉమ్. భూమి ఫలించును. ఇది ఎలా మీరు అంటే మరి దేవుడు ఎలా అంటే ఇశ్రాయేలుతో చెప్తున్నారు అనమాట. అప్పటికే వాళ్ళు మరి తప్పిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారో వాళ్ళు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరేలా ఉందన్నమాట. అంటే వాళ్ళ పరిస్థితి చూసి దేవుడు చెప్తున్నాడు అనమాట. నా కట్టడలు కాబట్టి మీరు నా కట్టడలను విధులను గైకొని, అంటే కట్టడలు అంటే ఆజ్ఞలు అనమాట. ఈ ద్వితీయోపదేశ ఖండంలో ఆయన విధులేంటో చెప్పబడి ఉన్నాయి, ఎహెజ్కేలు గ్రంథంలో కూడా చెప్పబడి ఉన్నాయి అనమాట. కట్టడలు విధులు గైకొని, గైకొనాలన్నమాట. కట్టలు విధులు గైకొని అంటే నేర్చుకుని, మన మనసులో పెట్టుకొని నేర్చుకోవాలి. తర్వాత వాటిని అనుసరించి, గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలను. గైకొనాలి. చిన్న బిడ్డలకి మనం బైహార్ట్ చేయించాలి అనే ఆజ్ఞలు అనమాట. పాత నిబంధనలు ఉన్న 10 ఆజ్ఞల్ని, కొత్త నిబంధనలు ఉన్న 2 ఆజ్ఞలు కూడా బైహార్ట్ చేయించాలి. దానివల్ల చాలా ఉపయోగం వాళ్ళకి. ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా ఒక స్టేజ్ లో అతిక్రమిస్తుంటే కనుక టక్కున అది గుర్తొస్తుంది అనమాట. దొంగతనం చేయకూడదు కదా, అబద్ధం చెప్పకూడదు కదా, నరహత్య చేయకూడదు కదా. ఆ అకేషన్ వచ్చినప్పుడు ఎలా అంటే అది గుర్తొస్తుంది. ఇలా నేను చదువుకున్నాను కదా, గ్రంథంలో ఇలా చదువుకున్నాను కదా, మా మమ్మీ ఇలా నేర్పారు కదా, మా డాడీ ఇలా నేర్పారు కదా, కాబట్టి అలాంటి చేయకూడదు అనేటువంటి థాట్ వస్తుంది అనమాట. గైకొండ అది మనము గైకొనాలి. పెద్దవాళ్ళంగా చిన్నపిల్లలు కూడా మనం నేర్పాలి. అది గైకొని వాటిని అనుసరించడం కనుక మనం నడుచుకోవాలి, నేర్పాలి కూడా. బిడ్డలకు నేర్పాలి, మన పక్కాలకి నేర్పాలన్నమాట. వాటిలో ఎట్లా నడవాలన్నమాట, నడుచుకోవాలి. అలా గైకుని ఆచరించి నడుచుకుంటే కనుక ఏం జరుగుతుంది? అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళారు వాళ్ళు. ఎప్పుడైతే కనుక ఆయన ఆజ్ఞలు విధులను వాళ్ళు గైకొని మరి ఆచరించి నడుచుకున్నారో ఆ దేశంలో ఎలా అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారట, సురక్షితంగా సేఫ్గా ఉంటారన్నమాట. నివసించరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఎప్పుడైతే కనుక ఆజ్ఞలు విధులు కనుక గైకొని మనం ఆచరించి అనుసరించి నడుచుకుంటామో, భూమి అన్నారు అక్కడ, కానీ ఇక్కడ మన ఫ్యామిలీ బాగుంటుంది అనమాట. ఫ్యామిలీ కండిషన్స్ బాగుంటాయి అనమాట. తృప్తిగా తినగలం మనం. ఎప్పుడైతే కనుక ఆయన ఆజ్ఞలు మనం మరి పాటించమో, అవి అవి గైకొనము,
ఆచరించమో నడుచుకోమో ఎలా అంటే ఇవేమీ కూడా మనకి సంక్రమించవు అనమాట. ఇవన్నీ తృప్తిగా తినలేము, హ్యాపీగా ఉండలేము అనమాట. కాబట్టి మరి గమనించాలి. ఈ వాక్య భాగంలోకి మళ్ళీ ఒకసారి వస్తే కనుక మొదటి యోహాను 5వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ ఒకసారి చూస్తే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఉమ్, దేవుని ప్రేమించుట. ఉమ్, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అవును. కాబట్టి ఎలా అంటే చిన్న మాటలు ఇవి, చాలా చిన్న మాటలు అన్నమాట. చిన్న మాటలు, చాలా తక్కువ మాటలు. ఎలా అంటే ఎంతో మరి తను ఉమ్, దేవుణ్ణి స్టడీ చేసి, ఏసైని స్టడీ చేసి మాటలు చెప్పడం జరిగింది అనమాట. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి వీటికి. అయితే టైంని బట్టి నేను కొద్దిగానే చెప్పడం జరిగింది. ఆయన ఆజ్ఞలు గైకొనుంటాయి అంటే గైకొని అనుసరించి నడుచుకోవాలన్నమాట. అది ఎలా అంటే దేవుణ్ణి ప్రేమించడం అనమాట. దేవుణ్ణి ప్రేమించడం అంటే అదనమాట. అంతేగాని ఒక ఫోటో దగ్గర పెట్టుకొని, ఎదురుగుండా పెట్టుకొని, లేకుండా ఒక క్రాస్ ఎదురుగుండా పెట్టుకొని మరి దండం పెట్టుకోవడం, లేకుంటే ఏవో ఈ చేయడం, మిగతా పనులు చేయడం అంటే అది ప్రేమ కాదనమాట. ఆయన ఆజ్ఞలు గైకొనడమే, ఆయన ఆజ్ఞలు ఎలా అంటే గైకొని ఆచరించడమే అది ప్రేమ అనమాట. అది కాబట్టి అది నేర్చుకోవాలి. అది ముందుగా ఆజ్ఞలు నేర్చుకోవాలి, బిడ్డలకు నేర్పించాలి. అవసరమైతే కనుక సముచితంగా ఎలా అంటే ప్రకాలకు మనం చెప్పాలన్నమాట. ఇది ఎలా ఉంది గ్రంథంలో, దొంగతనం చేయకూడదని ఉంది, మరి నరాజ్ చేయకూడదని ఉంది, వ్యభిచారం చేయకూడదని ఉంది, మరి ప్రక్కవాడి ఇంటి వైపు చూడకూడదని ఉంది. తర్వాత మరి దేవుణ్ణి తప్పించాలంటే వేరే దేవుణ్ణి పూజించకూడదని ఉంది. ఇలా ఇట్లాంటివన్నీ సమయోచితంగా మనం చెప్పాలన్నమాట. అది పరిచర్య అన్నమాట. అలాంటి పరిచర్య మనం చెప్పకపోయినా కానీ మనం చూపించాలి, మనం పనిచేసే స్థలాల్లో చూపించాలన్నమాట. చాలా మంది చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అది కంటిన్యూ చేయాలన్నమాట. ఇది ఒక్కసారి కదా అనుకోకూడదు, ఒకసారి కూడా చేయకూడదు అనమాట. మళ్ళా వాళ్ళతో కలిసే వర్క్ చేస్తాం మనం. బట్ ఎలా అంటే ప్రత్యేకత అలా చూపించాలన్నమాట. ఉం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కమాట. ఎంత మాత్రం భారమైనవి కాదు, ఎప్పుడు భారము, ఎప్పుడూ మనసు భారం ఉంటదంటే కనుక ఎప్పుడైతే కనుక ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తామో, బైబిల్ చదువుకుంటూ విశ్వాసులను చెప్తూ ఎప్పుడైతే కనుక ఆజ్ఞను అతిక్రమిస్తామో మనం దాక్కునే పరిస్థితి మనకు వస్తుంది. ఎలా అయితే ఆదామవ్వ దాక్కున్నారో ఆ టైంలో, అలాగే ఎలా అంటే దేవుని యొక్క వాక్యానికి మనం దాక్కునే పరిస్థితి వస్తుంది అనమాట. అలాంటి స్థితి రాకూడదు అనమాట. కాబట్టి ఏం చేయాలంటే ఆజ్ఞలు ఎలా అంటే ఆచరించాలి, ఆజ్ఞలకు విధేయత చూపించాలి. మరి మరి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. నేను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరమాదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఆజ్ఞలనైనా గాయకొని అనుసరించడమే తండ్రి ప్రభా, మనం ప్రేమించడం చెప్పా తండ్రి ప్రభా. నైనా ముందుగా తండ్రైనా మీరే తండ్రైనా సమస్త లోకాన్ని ప్రేమించారు తండ్రి. మాకు కావాల్సినటువంటి సమస్తాన్నైనా భూమి మీద తండ్రి ప్రభా, ఆకాశంలో, సముద్ర జలాల్లో మాకు అరేంజ్ చేశారు తండ్రి ప్రభా. నాయన ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి యాల మంచి పదేవ ప్రభా. అయితే తండ్రి నైనా ప్రభా, మా పితరులు తండ్రి ప్రభా నైనా ఆజ్ఞను అతిక్రమించినైనా ప్రభా నైనా పాపం చేశారు తండ్రి ప్రభా. నాయన మేము పాపంలో కొట్టుకొని పోకుండా తండ్రి ప్రభా నాయన మరణం దూరానికి వెళ్ళకుండా తండ్రి ప్రభా నాయన మీరు కుమారునిగా ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభా నాయన మరి మా కోసం తండ్రి నాయన ప్రభా ముందుగా మమ్మల్ని ప్రేమించి తండ్రి నాయన నాయన ప్రభా నాయన అనేక మందిని తండ్రి ప్రభా నాయన పాపాల నుంచి నాయన విమోచించి రక్షించారు తండ్రి నాయన ప్రభా నాయన. అదేవిధంగా తండ్రి ప్రభా మాలో కూడా తండ్రి నాయన ఎవరైతే తండ్రి
ఇంకనైనా మరి రక్షణ లేకుండా ప్రభా నాయన ఆజ్ఞని నేను అతిక్రమిస్తూ ఉన్నారు తండ్రి ప్రభా నాయన లేదు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఆజ్ఞలనైనా ఆజ్ఞలకు నైనా వివేచించే స్థితినైనా మీరు మాకు ఇచ్చేయండి తండ్రి చూపించైనా కనుకరిస్తండి చిన్న ప్రాథమిక పాసలు చేర్చుకోమని శక్తి కలిసే పరిచయ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమె ఆమె